వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఉన్నటువంటి సత్యసాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి అధ్యక్షతన పర్యావరణ పరిరక్షణ విద్యార్థుల బాధ్యత అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని రెండవ కరువు జిల్లాలో మీరు నివసిస్తున్నారని, ఈ జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితులను చట్టాలను తెలుసుకొని జీవించాలని, ప్రకృతిని రక్షించకపోతే కరువులో చిక్కుకొని వలసలు వెళ్లాల్సి ఉంటుందని, తద్వారా మనిషి హాయిగా జీవించే హక్కును కోల్పోతాడని వారు తెలియజేశారు। ఇది గమనించిన భాస్కర్ నాయుడు ఇప్పటికే 50 లక్షలపై చిలుకు చెట్లను నరకకుండా ఉమ్మడి జిల్లాల ప్రజల సహకారంతో కాపాడి ఉంటామని, లక్షల ఎకరాలు అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయని, వాటిని కాపాడుకోవాలని తెలియజేశారు। జీవనాధారమైన ప్రకృతిని కాపాడుకొనుటకు మీరు కూడా సన్నద్ధం కావాలని, ఎక్కడైనా చెట్లు నరుకుతుంటే అనుమతి పత్రాలు అడిగి, లేని పక్షంలో నిలదీయాలని లేదా సమాచారం అందించాలని తెలియజేశారు। కొంతమంది స్వార్థపరుల అక్రమ కలపదారుల వల్ల జిల్లా ప్రజలందరూ నష్టపోవడం సమంజసం కాదన్నారు। కనుక ప్రకృతి పరిరక్షణ కోసం పోరాటం చేయాలని వారు సూచించారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఎక్కువ గాలి తీసుకుంటారు, వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వస్తారు, దాన్ని బ్రహ్మ విద్య అంటారు। అలాంటి టెక్నిక్స్ మీరు సంవత్సరంలో చదివే సబ్జెక్ట్ అంతా ఒక నెలలోనే మీకు గుర్తుండిపోయే టెక్నిక్స్, ఒక నెలలోనే। కాబట్టి ఎఫ్ అంటే ఓ అంటే ఆర్ అంటే ఈ అంటే ఎస్ అంటే టీ అంటే ఇవన్నీ ఇచ్చి మనకు భూమి మీద అందరూ జీవించడానికి కావాల్సిన అన్ని ఇస్తున్న ఈ ప్రకృతిని మనం కాపాడుకోకపోతే మన హక్కులను మనం కోల్పోయినట్టే। కాబట్టి మీరందరూ ప్రకృతిని మీరు కాపాడుకోవాలి। తెలుసుకున్న ఈ విషయాలను జీవన పర్యంతం గుర్తుంచుకొని ఈ సమాజంలో శక్తివంతంగా, జ్ఞానవంతంగా, ఆరోగ్యంగా, బాధ్యతగా జీవిస్తామని, ప్రకృతిని సంరక్షించుకొని ఆనందంగా జీవిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము।